తుఫాన్ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విజయనగరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయనగరం జిల్లాలో గతంలోని ఉద్హుద్, తిత్లీ ఇటువంటి అత్యంత భయంకరమైన ప్రమాదకరమైనటువంటి తుఫానులు చూసినటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ ఇప్పుడు వస్తున్నటువంటి తుఫాన్ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు జిల్లా యంత్రాంగం, మరోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా గ్రామాన విస్తృతమైనటువంటి ప్రచారం కల్పిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలందరికీ కూడా భయం లేదు, మీ వెనుక ప్రభుత్వ యంత్రాంగం ఉంది అనేటటువంటి భద్రతను కల్పిస్తున్నారు. భారీ విపత్తు ఏమైనా వచ్చినా సరే ఎదుర్కోవడానికి ప్రజల పక్షాన తామున్నామని చెప్పడం కోసం వీళ్ళందరినీ కూడా ఇక్కడ అధికార యంత్రాంగం సమాయత్తం చేయడం జరిగింది. మీరు చెప్పండి, వైద్య సిబ్బంది తరపు నుంచి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందిస్తారు మీరు? మా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి సిహెచ్ఓస్, ఏఎన్ఎంస్, ఆశాలు అందరూ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటారు. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ మెడికేషన్స్ కానీ కావాల్సిన మినిమం ల్యాబ్ టెస్ట్లు కానీ అవన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఎలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినా ఇక్కడ డీల్ చేసే ఫస్ట్ ఎయిడ్ అంతా మేము అంతా సిద్ధం చేసి రెడీగా ఉన్నాము. ఎండిఓ కార్యాలయం ద్వారా మీకు సంబంధించినటువంటి సచివాలయాల సిబ్బంది కావచ్చు, మీరు కావచ్చు, మీరు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నారు. ఇక్కడ మీరేం ఏ రకమైనటువంటి సేవలు అందిస్తారు? ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రటరీస్, విఆర్ఓస్ మేము అందరూ కోఆర్డినేట్ చేసుకొని టీమ్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందండి. ఆ టీమ్స్ ప్రకారము డ్రింకింగ్ వాటర్కి ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఒకవేళ కరెంటు పోయినప్పటికీ కూడా ట్యాంకర్స్ అన్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ జనరేటర్ కూడా మీరు చూస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి రిహాబిలిటేషన్ సెంటర్స్, మనకి ఫిషర్మెన్ విలేజెస్లో కూడా మేము స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తుఫాను దృష్ట్యా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే తుఫాను అయిన తర్వాత కూడా పారిశుద్ధ కార్యక్రమాలు, ట్యాంక్ క్లీనింగ్స్ అలాంటివి చేపట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రెవెన్యూకి సంబంధించి అంటే ఈ గ్రామస్తులకు కానీ, అంటే ఈ మత్స్యకార గ్రామాల్లో కావచ్చు, మిగిలినటువంటి మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి రైతులు కావచ్చు, ఏవైనా సరే అత్యవసర పరిస్థితి వస్తే వాళ్ళకి ఆహారం, భోజనాల ఏర్పాటు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. మీ రెవెన్యూ శాఖ తరపు నుంచి మీరు ఏం చేయబోతున్నారు? భోగాపురం మండలంలో ముక్క మరియు చేపల కంచెరు విలేజెస్లో మనం రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 4 సెంటర్స్ అనేది మనం పెట్టాం. దాదాపు ఒక 2000 మంది వరకు మనం ఫెసిలిటీ చేయగలిగి, వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఒకవేళ తుఫాన్ అనేది ఇంకా ఎక్కువగా ఉండి వాళ్ళకి ఇబ్బంది కలిగితే మనం వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ ఫెసిలిటీ చేసి వాళ్ళకి ఆహారం కానీ, వైద్యం కానీ, శానిటైజేషన్ కానీ మొత్తం అన్ని విధాలు కూడా మొత్తం మా మండల స్థాయిలో ఉన్న అందరూ అధికారులు కూడా సమన్వయం చేసుకొని ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం కూడా ఈ 3 రోజులు 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళకి అందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము చూసుకుంటాం. నేనున్నానని ముందుకు వచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు తాలూకా మాటలను కానీ, వారి తాలూకా హామీలు కానీ, ఈ అత్యవసర పరిస్థితిలో మీ పార్టీ తరపు నుంచి మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తూ ప్రజల పక్షాన్ని మీరు నిలబడుతున్నారు? ఇది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైద్య సేవకి వీళ్ళు ఉన్నారు, తర్వాత ఎంపీడీఓ గారు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. వెనకాతలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ కోసం కూడా మనుషులు పెట్టడం జరిగింది. అతని ముందు చూపు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ తుఫాన్ రావడం వలన చాలా వరకు కూడా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది, వరిసేలన్నీ కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్లతో వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో పర్యవేక్షించిన తర్వాత అంచనాలు వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఏ రైతుకి కూడా నష్టం జరగకుండా చూసుకునే ఏర్పాట్లు చేస్తాం. మొంతా తుఫాన్ తాలూకా తీవ్రతను తాము అడ్డుకొని తీరుతామని ఇక్కడ ఉండేటటువంటి సిబ్బంది అంతా కూడా స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్.